తిరుమలలో ఒక మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపగా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పుతో వర్షం పడింది. వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి దర్శనానికి వసతి ప్రాంతాలకు వెళ్లాలన్న ఇబ్బందులు పడ్డారు భక్తులు. ఆలయం ప్రాంతాలలో షెడ్ల కింద భక్తులు తలదాచుకున్నారు. వర్షం పడటంతో తిరుమలలో ప్రస్తుతం చల్లటి వాతావరణం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుప్పాం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలులు పిడుగులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం నుంచి ఎండ ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా సాయంత్రం వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. సాయంత్రం వేళ విశాఖ సాగర తీరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సముద్రం ఆకాశం కలిసిపోయాయా అన్న రీతిలో దట్టమైన మేఘాలు సముద్రపు నీటిని తాకాయి. బీచ్ రోడ్లో వాతావరణం ఒక్కసారిగా చల్లని గాలులతో ఆహ్లాదకరంగా మారిపోయింది. సాయంత్రం వేళ విశాఖ సాగర తీరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సముద్రం ఆకాశం కలిసిపోయాయా అన్న రీతిలో దట్టమైన మేఘాలు సముద్రపు నీటిని తాకాయి. బీచ్ రోడ్లో వాతావరణం ఒక్కసారిగా చల్లని గాలులతో ఆహ్లాదకరంగా మారిపోయింది.